అందరికీ నమస్కారం. ఇజ్రాయిల్, అమెరికా కలిసి నిర్వహించినటువంటి జాయింట్ ఆపరేషన్‌ని ఇరాన్ తట్టుకోలేకపోయింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయారు. ముందుగా లేదని బుకాయించినప్పటికీ ఇరాన్ తర్వాత ఒప్పుకుంది. ఇరాన్ అఫీషియల్స్ ప్రకటించారు ఖమేనీ చనిపోయారు. ఖమేనీ రాజకీయ వారసుడిని వెతికే పనిలో ఉన్నాం. ఇరాన్ రాజ్యాంగం ప్రకారం, ఇరాన్ చట్టాల ప్రకారం, ఇరాన్ సాంప్రదాయాల ప్రకారం కొత్త సుప్రీం లీడర్‌ని మేము ఎన్నుకుంటామనేది. చాలా సక్సెస్‌ఫుల్‌గా ఇరాన్‌ని అమెరికా, ఇజ్రాయెల్ తమ వశం చేసుకున్నట్టే భావించాలి. ముందుగా ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం స్టార్ట్ అయింది. తర్వాత అమెరికా దాంట్లోకి ఎంటర్ అయింది. ముందేమో ఇజ్రాయిల్ దాడులు ప్రకటించింది ఇరాన్ మీద. ఇరాన్ వాటిని తిప్పికొట్టే పనిలో పడిన సమయంలో ఒక్కసారిగా అమెరికా కూడా ఎంటర్ అయింది. ఒక పక్క అమెరికా ఇరాన్‌తో చర్చలు జరుపుతుంది. ఆ చర్చల సమయంలో ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం స్టార్ట్ అయింది. వెంటనే అమెరికా కూడా రంగంలో దిగి ఇదే సందర్భం అనుకోని ఇరాన్ మీద ఒక్కసారిగా దాడి చేసింది. వీళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి జాయింట్ ఆపరేషన్‌లో ఇరాన్ తట్టుకోలేకపోయింది. ఇరాన్ శాశ్వత పోరాటం చేసే ప్రయత్నం చేసింది. అమెరికా వైమానిక స్థావరాలు ఉన్నటువంటి పశ్చిమాసియా దేశాల మీద కూడా బాంబులు కురిపించింది. దుబాయ్ మీద, కువైట్ మీద, ఇతర పశ్చిమాసియా దేశాల మీద కూడా ఇరాన్ బాంబుల వర్షం కురిపించింది. ఎందుకంటే ఆ దేశాల్లో అమెరికా వైమానిక స్థావరాలు ఉన్నాయనే కారణం చేత. అంటే ఇది ఒక మినీ ప్రపంచ యుద్ధంగా మారుతుందా అనే భయం నిన్న స్టార్ట్ అయింది. ఒక్క రోజులో చాలా వినాశనం. చివరికి దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ని కూడా క్లోజ్ చేశారు. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అనేది చాలా కీలకమైన ఎయిర్‌పోర్ట్. ఇప్పుడు అమెరికా నుంచి మన దేశానికి రావాలంటే దుబాయ్‌లో ఆడిటింగ్ ఉంటది. అంటే అంత కీలకమైన ఎయిర్‌పోర్ట్ నిన్న షట్ డౌన్ చేశారు. పైగా ఇరాను తన దేశం గుంటా వెళ్ళేటువంటి జలసంధిని మూసేసింది. అరేబియా మహాసముద్రంతో ఇంక్లూడ్ అయ్యి ఉన్నటువంటి జలసంధిని మూసేసింది. దాని ఫలితంగా పశ్చిమాసియా దేశాల నుంచి వచ్చేటువంటి చమురు మొత్తం కూడా నిలిచిపోయిన పరిస్థితి. ఇతర దేశాలకు వెళ్ళేటువంటి చమురు మొత్తం కూడా. ఎగ్జాంపుల్ సౌదీ అరేబియా నుంచి మనం చమురు కొంటాం. ఆ చమురు రావాల్సింది ఆ జలసంధి నుంచే. నిన్న ఆ జలసంధిని ఇరాన్ మూసేసింది. సరే, కాకపోతే ఎక్కువ కాలం యుద్ధం నడవలేదు కాబట్టి ఇక పరిస్థితులు చక్కబడతాయని అనుకోవాలి. ఖమేనీ చనిపోయారు కాబట్టి మేబీ కొత్త నాయకత్వం అమెరికాకు అనుగుణంగా ఉండేటువంటి నాయకత్వం ఉంటది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అండ్ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ కూడా పిలుపునిచ్చారు. ఇరాన్‌లో ఎవరైతే అసమ్మతి వర్గం ఉందో, ఖమేనీకి వ్యతిరేకంగా గత కొన్నాళ్లుగా ఆందోళనలు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, వాళ్ళంతా కూడా అధికారాన్ని చేతిలోకి తీసుకోవాలి. మేము సపోర్ట్ చేస్తాం. ఇరాన్ ప్రజల మీద మా యుద్ధం కాదు. ఇరాన్ పాలకుడిగా ఉన్నటువంటి ఖమేనీ మీద మాత్రమే మా యుద్ధం. ఖమేనీని టార్గెట్ చేసాం. ఖమేనీని లేకుండా చేసాం. ఇరాన్ ప్రజలకి స్వేచ్ఛని, ప్రజాస్వామ్యాన్ని కల్పించాం. ఇప్పుడు ఇరాన్ ప్రజలు అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలని ప్రకటించారు. మేబీ ఇరాన్‌లో ఉండేటువంటి కొత్త నాయకత్వం ఇజ్రాయిల్, అమెరికా చేతుల్లో ఉండేటువంటి అవకాశం ఉంటది. మేబీ ఇరాన్‌లో ఉన్నటువంటి చమురు నిక్షేపాలన్నీ కూడా ఇక ఇండైరెక్ట్‌గా అమెరికా చేతుల్లోకే వెళ్ళే అవకాశాలుంటాయి. అంటే ఒక్కొక్క దేశం మీద అమెరికా తన ఆధిపత్యాన్ని చూపించుకుంటా ఉంది. లేటెస్ట్‌గా మనం చూసాంగా వెనిజులా దేశ అధ్యక్షుడిని అదుపులో తీసుకొని, వెనిజులాలో ఉన్నటువంటి చమురు నిక్షేపాలన్నీ తన చేతుల్లోకి అమెరికా ఎలా తీసుకుందో మనం చూసాం గదా! ఇప్పుడు కూడా అంతే. ఇజ్రాయెల్‌కి అంటే ఇజ్రాయెల్, అమెరికా ఫ్రెండ్ అన్నదొకటి. ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని ఇరాన్‌లో ఉన్నటువంటి చమురు నిక్షేపాలను తన చేతిలో తీసుకోవాలనేటువంటి ఆశతో అమెరికా యుద్ధంలోకి ఎంటర్ అయిందని చెప్పాలి. యుద్ధానికి అమెరికా అయినా, ఇజ్రాయెల్ అయినా చూపించే కారణం ఏందంటే ఇరాను నిక్షేపాలు తయారు చేస్తుంది. అణుబాంబులు తయారు చేస్తుంది. ఆపమని చెప్పినా వినటం లేదు. నా రక్షణ కోసం నేను చేసుకుంటున్నాను. నా అణు ఎనర్జీ కోసం నేను చేసుకుంటున్నానని చెప్తుంది తప్ప, దానివల్ల ఏదో ఒకనాడు ఇజ్రాయెల్‌కి ప్రమాదం ఉండే అవకాశం ఉంది అనేది ఇజ్రాయెల్ ప్రధానంగా చేస్తున్న కంప్లెయింట్. అందుకే యుద్ధం స్టార్ట్ చేశారు. యుద్ధం స్టార్ట్ కావడానికి ఉన్న కారణం ఇదే. ఖమేనీ చెప్పిన మాట వింటలేదు. అణు పరీక్షలు నిర్వహిస్తున్నాడు. అణుబాంబులు తయారు చేస్తున్నాడు. ఆ అణుబాంబులతో ఏదో ఒక రోజు ఇజ్రాయెల్‌ను కొలాప్స్ చేయటానికి ట్రై చేస్తాడు అనేది. ప్రధానంగా ఖమేనీయే టార్గెట్. అంటే 1979 కంటే ముందు ఇరాను ఇజ్రాయెల్ తోటి, అమెరికా తోటి చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ఎప్పుడైతే 1979లో ఇరాన్‌లో ఇంటర్నల్ తిరుగుబాటొచ్చి ఖమేనీ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడో, అక్కడ ముస్లిం తిరుగుబాటు వచ్చి ఖమేనీ చేతుల్లోకి అక్కడ నాయకత్వం పోయింది. అంటే అక్కడ పరిపాలన మొత్తం వెళ్ళిందో, ఖమేనీ ఎప్పుడైతే ఇరాన్ సుప్రీం లీడర్‌గా ప్రకటించబడ్డాడో,
అప్పటి నుంచే ఇజ్రాయిల్‌కు ఇరాన్‌కి చెడింది. అంతకుముందు చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఖమేనీ వచ్చాకే ఇజ్రాయిల్ మా శత్రువు అని ప్రకటించాడు. అంతకుముందు అసలు ఇరాను, ఇజ్రాయిల్ కలిసి ఆయుధాలు తయారు చేసేవి. కానీ 1980స్ తర్వాత పరిస్థితులు పూర్తిగా మార్పొచ్చింది. ఇజ్రాయిల్‌ని తమ శత్రువుగా ప్రకటించాడు ఖమేనీ. అమెరికాతో ఉన్న సంబంధాలు కూడా క్రమంగా దెబ్బతింటూ వచ్చాయి. అంతిమంగా ఇంకొక విషయం ఏందంటే ఇజ్రాయిల్, అమెరికా ఫ్రెండ్ గూడా. వాళ్ళిద్దరూ ఒకటి. ఇరాన్ ఏమో ఇజ్రాయిల్‌కి శత్రువయింది కాబట్టి ఆటోమేటిక్‌గా అమెరికాకి కూడా శత్రువయిపోయింది. రెండోది ఖమేనీ ఎవరి మాట వినే రకం గాదు. ఎవరు చెప్పినా ఆ మాట లెక్క చేసే రకం గాదు. అది అమెరికాకి సహజంగానే నచ్చదు. సో, మొత్తానికి ఖమేనీని అంతం చేయగలిగారు చాలా ప్లాన్డ్‌గా. చాలా ప్లాన్డ్‌గా. ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ చేయటానికి ఉన్న కారణం గూడా ఖమేనీని టార్గెట్ చేస్తూనే యుద్ధం స్టార్ట్ చేసింది. ఖమేనీ గురించి సమాచారం తెలుసుకొని, రెండోది ఖమేనీ గురించి సమాచారం ఇచ్చిందెవరు మళ్ళా? ఇరాన్‌కి సంబంధించిన వాళ్ళే. ఇరాన్‌లో ఉన్నటువంటి ఖమేనీకి వ్యతిరేకంగా ఉన్నోళ్ళే ఖమేనీ సమాచారాన్నిచ్చారు. ఒక దేశ అధ్యక్షుడిని చంపేయడం అంటే చిన్న విషయం కాదండి. చాలా సేఫ్ జోన్ సెక్యూరిటీ సిస్టమ్‌లో ఉన్నాడాయన. ఆయన చుట్టూ 35 మంది అధికారులట. కీలకమైన అధికారులున్నారు సెక్యూరిటీగా. వాళ్ళందరినీ ఖతం చేశారు. సెక్యూరిటీ మొత్తాన్ని కొలాప్స్ చేశారు. సుప్రీం లీడర్‌ని చంపేశారు ఖామెనీని. సో, ఇప్పుడు పూర్తిగా ఇరాన్ అమెరికా చేతుల్లోకెళ్ళిపోతుందని జెప్పాలి. యాహ్! థాంక్ యూ అండి.